వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మల్లాపూర్ డివిజన్ సూర్యనగర్ కాలనీలోని మోడల్ హై స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేట్ ఆధ్వర్యంలో మోడర్న్ స్కూల్ ఫౌండర్ జి ముత్యం రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా మెడికల్ హెల్త్ క్యాంపును గురువారం నిర్వహించారు. అపోలో హాస్పిటల్, సియోన్ క్యాన్సర్ క్లినిక్, MS రెడ్డి లయన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరం ఏర్పరచడం జరిగింది. ఈ సందర్భంగా ముత్యం రెడ్డి మాట్లాడుతూ సూర్యనగర్ కాలనీకి తన పుట్టినరోజు సందర్భంగా 40,000 చెక్కులు సూర్యనగర్ కాలనీ అధ్యక్షుడికి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇన్నారెడ్డి, 2వ గవర్నర్ కల్లెం కృష్ణారెడ్డి, 3వ గవర్నర్ మండల సురేష్ శిబిరాన్ని ప్రారంభించి వైద్య సేవలను పరిశీలించారు. ప్రజలకు చేరువలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ, దంత పరీక్షలు, కార్డియాలజీ, ENT, ల్యాబ్ టెస్టులు, కంటి పరీక్షలు వంటి విభాగాల్లో వైద్యులు సేవలందించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదుపాయాలను వినియోగించుకున్నారు. కార్యక్రమంలో మోడరన్ స్కూల్ యాజమాన్యం ప్రతినిధులు సచీదేవి, ముత్యం రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సభ్యులు రామచందర్, రమేష్, సత్యారెడ్డి, అంజిరెడ్డి తదితరులు వ్యవహార నిర్వహణలో పాల్గొన్నారు. స్థానికులు కోతి యాదగిరి గౌడ్, పద్మారెడ్డి, అంజయ్య, రవీందర్ రెడ్డి, నరసింహారావు తదితరులు శిబిరాన్ని విజయవంతం చేశారు. స్కూల్ పెట్టి అంచనంచలు ఎదుగుతుంటూ ఇంత పెద్ద 13-14 వందల మందిని ఈ ఇయర్ కూడా చాలా వరకు కూడా సక్సెస్ఫుల్గా స్టడీ చెప్తున్నారు. ఉద్యోగాలకు ప్రత్యేక వాళ్ళ ఫ్యామిలీ కూడా శశిదేవి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు భర్త చేసుకుంటున్న 20వ సంవత్సరం భర్త చేసుకుంటున్న ఉద్యమన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు లయన్స్ క్లబ్ ప్రతి అందరి పేర్లు కూడా తెలియదు కాబట్టి ప్రతి సభ్యుడికి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు కోఆపరేషన్ చేసి అపోలో ఫార్మసీ ద్వారా హెల్త్ క్యాంపులు పెట్టినందుకు, అదేవిధంగా ఈ కాలనీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేసిన ప్రెసిడెంట్లకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాతోటి TRS నాయకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యమాన ఎప్పటి నుండి నాడు నుంచి మమ్మల్ని రావగలుగుతా ఉంటాడు. దాదాపుగా 50-60 గిఫ్ట్లు ఇస్తాడు. ఇదే స్టడీ కాకుండా కూడా మన ఆటలకు కానీ వేరే వేరే యాక్టివిటీస్ కూడా దాంట్లో కూడా ముందుంటాడు గిఫ్ట్లు ఇస్తాడు. నీకు హ్యాపీ బర్త్డే అన్న. అట్లే మన యాదగిరి గారు ప్రెసిడెంట్ గారు గారికి, సత్యరెడ్డి గారికి, ఇతర చాలా మంది పేర్లు ఉన్నాయి. మీ అందరు కూడా నమస్కారం. ముఖ్యంగా ఇట్లాంటి క్యాంపులు అంటే కాన్స్టిట్యూన్సీ మొత్తంలో కూడా ఎక్కువ మటుకు లయన్స్ క్లబ్ మొత్తం ఆర్గనైజ్ చేసేది ఎక్కువ మన వైపే ఉంటుంది. అంటే ఈశ్వర నగర్, సైనిక్ అనుకోండి, మల్లాపూర్, నాచరం దాకా ఇదే ఉప్పల్ సైడ్ లేదు. అక్కడ ఎవరు కూడా చేయడం లేదు. దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా క్యాంపులు ఆర్గనైజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ వల్ల చాలా మేలు జరుగుతుంది. ఎంత గవర్నమెంట్ చేసినా, ఎంత ప్రైవేట్ వాళ్ళు చేసినా కూడా మీరు చేసేది స్పెషల్గా ఇప్పుడు చూస్తూ ఉన్నాను. మన ఐ హాస్పిటల్, MS రెడ్డి ఐ హాస్పిటల్ కానీ, అపోలో కానీ ఇప్పుడు మనకి ప్రోగ్రామ్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంత చేసినా తక్కువనే మన సొసైటీకి, మన పాపులేషన్కి అంతమంది డాక్టర్లు అవసరము, ప్రతి ఒక్కరు హెల్త్ కేర్ అవసరము. అలాగనే మీ అందరు కూడా తెలుసు, చిన్న పిల్లలకు షుగర్, BP ఇట్లాంటి అన్నీ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆ BP, షుగర్ రావద్దు అంటే మెయిన్గా వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి. ప్రతి స్కూల్లో కూడా గ్రౌండ్ ఉండాలి కంపల్సరీగా. నేను ప్రతి చోట కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ హెల్త్ మంచిగా ఉండాలంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటేనే బాగుంటుంది ఉద్దేశంతో. ఇంకా ముఖ్యంగా మీ అందరికి కూడా తెలుసు, ఎక్కడ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, ఎవరైనా డబ్బులు కట్టుకొని వచ్చినా కూడా నేను CM రిలీఫ్ ఫండ్ ద్వారా నేను ఇప్పిస్తాను. లేదు ఎవరైనా మొదలైన దగ్గర వస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ కావాలో నా ద్వారా కూడా నేను తప్పకుండా వాళ్ళకి అందరికి కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా అంటే LOC అట్లాంటివి కూడా అడ్వాన్స్గా అంటే CM ద్వారా నుంచి అవన్నీ లెటర్లు తీసుకొస్తే నేను ఆ డబ్బులు కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. అట్లా మీరు పోతే మీరు అందరు చూస్తూ ఉంటారు నా పోస్టర్లకి, ఫీజు మీది, ర్యాంక్ మీది, ఫీజు నాది అని ఒక స్లోగన్ కూడా తీసుకొని ఉన్నాము. డెఫినెట్గా ఇంకా నేను ఇవ్వడం అందరు గట్ట ఎంతమందినా కానీ మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నా కూడా నా దగ్గర పంపేయండి, వాళ్ళు ఫీజు కట్టే పరిస్థితి అది. కాబట్టి మంచి చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని మేము పెట్టడం జరుగుతుంది. మీరందరూ అపోలో వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముత్తురెడ్డి ఆధ్వర్యంలో మోడల్ హై స్కూల్లో
పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చారు. లయన్స్ క్లబ్ నుండి ఎన్ఆర్రెడ్డి గారు, సురేష్ గారు అండ్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ఈ కాలనీలో నిర్వహించడం జరిగింది. సో ఈ కాలనీ వాసులతో పాటు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చాలామంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందుకు ముఖ్యంగా మాకు సహకరించిన మోడల్ స్కూల్ యాజమాన్యం గారికి అండ్ స్టాఫ్కు, లయన్స్ క్లబ్ వారికి అందరికీ కృతజ్ఞతలు. ఇందులో అపోలో వారి నుండి బీపీ, షుగరు అండ్ జనరల్ ఫిజిషియన్, డెంటల్, చర్మ సంబంధించిన టెస్టులు, అలాగే క్యాన్సర్ స్క్రీనింగు, బ్రెస్ట్ స్క్రీనింగు అండ్ ఐ చెకప్ కూడా జరిగింది. చాలామంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చాలా బాగా యూజ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మోడల్ స్కూల్, థ్యాంక్ యూ యాజమాన్యం, థ్యాంక్ యూ. హైదరాబాద్ మీర్పేట్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ మోడర్న్ హై స్కూల్ మల్లాపూర్లో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా మరి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ వారు, మా డిస్టిక్ గవర్నర్ ఎన్ఆర్రెడ్డి గారు అండ్ వైట్ డిస్టిక్ గవర్నర్ కృష్ణారెడ్డి గారు అండ్ ఇంకా వీడీజీ మంద సురేష్ గారు మరియు కార్పొరేటర్ దేవేంద్ర రెడ్డి గారు, చాలామంది కాలనీ ప్రెసిడెంట్ యాదగిరి గారు, ఇంకా సెక్రటరీ అంజయ్ గారు, ఇంకా వివిధ కాలనీ వాసులు అందరూ కూడా ఇచ్చేసి మరి ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ని ఇనాగ్రేషన్ ఈరోజు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపులో ముఖ్యంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి, స్క్రీనింగ్, తర్వాత ఐ స్క్రీనింగ్, ఎంఎస్టీడీ లయన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డయాబెటిక్, తర్వాత డెంటల్, స్కిన్, తర్వాత ఇంకా జనరల్ ఫిజిషియన్, ఇవన్నీ కూడా ఈరోజు అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కాలనీ వాసులకు వివిధ కాలనీ నుండి వచ్చేసినటువంటి ఎల్డర్స్కి అందరికి కూడా ఇక్కడ హై స్క్రీనింగ్, ఇవన్నీ స్క్రీనింగ్స్ ఈరోజు ఉచితంగా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వారు ఉపయోగించుకున్నందుకు మరి వారందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతి సంవత్సరం నవంబర్ 28 రోజు మోడర్న్ హై స్కూల్లో ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇది మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వీటితో పాటు డిస్ట్రిక్ట్ 320C ఆధ్వర్యంలో కూడా ఈ హెల్త్ క్యాంప్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిధ కాలనీలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇది స్వచ్ఛంద సేవా సంస్థ కాబట్టి ప్రతి చోట ఎక్కడైతే నీడ్ ఉన్నదో అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మా లయన్స్ క్లబ్ మరి ముఖ్యంగా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇన్నారెడ్డి గారు మరి ఈ సంవత్సరం వారు ముఖ్యంగా ఈ హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకొని క్యాంప్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నాం. మరి ఈ విధంగా మున్ముందు కూడా ఇలాంటి మా సేవల్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క మోడర్న్ హై స్కూల్లో ఈ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే ముత్యంరెడ్డి గారి జన్మదినం ఈరోజు. దాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేట్ వాళ్ళు వారి యొక్క సభ్యులు అందరి గురించి కూడా దీనికి సహకరిస్తూ దీన్ని ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి ఇనాగ్రేషన్ చేయడానికి మరి ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు రావడం, స్థానిక కార్పొరేటర్ దేవేంద్ర రెడ్డి గారు రావడం, అదే మాదిరిగా మా లయన్స్ క్లబ్ తరఫున ఇమీడియట్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కృష్ణప్రసాద్ గారు రావడం, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ కృష్ణారెడ్డి గారు రావడం, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మందా సురేష్ గారు, అదే మాదిరిగా అనేక ప్రముఖ లైన్ మిత్రులందరూ కూడా దీనికి వచ్చేసి దీన్ని సక్సెస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఈ రోజున ఇంకొక విషయం ఏంటంటే ముత్యంరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని వారు 40,000 రూపీస్ కాలనీ వాసులకి అందజేయడం జరిగింది సైన్ బోర్డుల కోసము. అది చాలా గొప్ప విషయము. కాలనీ అంటేనే మరి బ్లైండ్స్ అంటేనే కాలనీ కోసం మేమున్నాము, మా కోసమే కాలనీ ఉన్నాయి అనే ఉద్దేశంతో వారికి ఉన్న అవసరాలన్నింటినీ కూడా మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదే కాకుండా మరి ఈ క్యాంపు ద్వారా అనేక మరి ప్రముఖులు వచ్చేసి టెస్టింగ్ చేసుకొని స్క్రీనింగ్ చేసుకొని మరి వారికి ఉన్న లోపాలు ఏంటో తెలుసుకొని తదనుగుణంగా ట్రీట్మెంట్ కూడా తీసుకొని పోతున్నారు. వారందరికీ కూడా మరి ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించిన మోడర్న్ హై స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదే మాదిరిగా దీనికి మా
డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వచ్చారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వచ్చారు. ముఖ్యంగా మీర్పేట్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, మరి జెడ్సీ సత్యనారాయణ గారు, ఎంఎస్ రెడ్డి ఐ హాస్పిటల్ చైర్పర్సన్ రామచంద్ర గారు అందరు కూడా వచ్చి దీనికి సహకరిస్తూ దీన్ని సక్సెస్ చేస్తున్నందుకు వారందరికి కూడా ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు అందరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే మాదిరిగా మరి అపోలో హాస్పిటల్ నుంచి సతీష్ గారు వచ్చారు. ఎక్కడ ఏ క్యాంప్ ఉన్నా కానీ సతీష్ గారు వారు కోఆర్డినేట్ చేసుకుంటూ టెక్నీషియన్స్ని అరేంజ్ చేస్తున్నందుకు సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా కలిస్తే మన సమాజాన్ని బాగుపడవచ్చు, ఉన్నత స్థానానికి తీసుకెళ్ళచ్చు. చాలామంది ఉన్న పూర్ అండ్ నీడీ వారందరికి కూడా సహాయం చేస్తూ తోడ్పాటును అందిస్తూ ముందుకు సాగుదామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.